రెండు వెహికల్స్ కార్లు కూడా లేవు పర్మిషన్లు, రెండు కార్లు కూడా పర్మిషన్లు. ఈ రోజు మనం అమ్మవారి దర్శనంలో ఉన్నాము. భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా లేదంటే ఇబ్బందులు లేకుండా ఫ్రీగా ఉన్నారు? ఈ రోజు మనం మాట్లాడదాం భక్తులతో. ఏ ఊరమ్మా? మాది ఇక్కడ లోకలేనండి. అయినా మాకు చాలా టైం పడుతుంది రావడానికి. కానీ ఈ సంవత్సరం రావడానికి వచ్చామండి. మార్నింగ్ అప్పటి నుంచి లైన్ లోనే ఉన్నామండి. విఐపీలు ఎంత మంది వచ్చారండి? మామూలుగా విఐపీలు ఎంత మంది వచ్చారండి? ఇక్కడికి వచ్చిన తర్వాత 3 గంటల కనీసం ఏమన్నా తినడానికి కానీ తాగడానికి కానీ పంచారా? వచ్చాం సార్. మంచినీళ్ళు తాగి బతికాం మేము. టైం చూసుకోండి, మంచినీళ్ళు తాగి బతికాం. ఏమండి 8-9 అయ్యింది కదా. 8-9 అయింది. మేము రోజు డైలీ వస్తున్నాం. నాకు ఆరోగ్యం కూడా బాగోదు. చాలా ఇబ్బంది పడిపోయాం మేము. ఇప్పుడు విఐపీలు వస్తారు. విఐపీలు వస్తే కారు దిగంగానే అడుగు పెట్టంగానే వెళ్ళిపోతున్నారు. ఒక అరగంట వాళ్ళు ఆపితే ఒక 1000 మంది వెళ్ళిపోతాం కదా. ఒక గంట వాళ్ళు ఆపితే ఇంకొక 100 మంది వెళ్ళిపోతాం కదా. కార్లెన్స్ రావడం వాళ్ళు వెళ్ళిపోతే మేము అందరం ఏమైపోతామండి చెప్పండి. సామాన్య భక్తుల్ని పట్టించుకోవట్లేదమ్మా. పట్టించుకోవటం అంటే వాటర్ బాటిల్ ఒకటేనండి మాకు. మా వారు కానిస్టేబుల్. మా వారు కార్డు చూపించి బయట పంపించేస్తారు. మీకు లేదా పోలీస్ కార్డు ఉన్నా కానీ బయట పంపించేస్తున్నారు మిమ్మల్ని. ఎంత చెప్పినా సరే అంటే వాళ్ళు వియ్యాపులు మేము కాదు మేడం. భవాని మా బాబు లాటరీ బిజినెస్ చేస్తాం. పోలీసు వాళ్ళు అందరూ మా ఓట్లో దిగారు. అయినా మేము రికమెండేషన్ మీద రాలా. దయచేసి మీరు కొంచెం చేయండి చాలు. చూశారు కదండి సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. లైవ్ లో భవానీ మాల వేసుకున్న వాళ్ళకి కూడా ప్రత్యేక దర్శనం లేదు, కానీ విఐపీలకు మాత్రం అంగరంగ వైభవంగా దర్శనం జరుగుతుందంటండి. కాబట్టి ఒకసారి మన కలెక్టర్ గారు మరియు ఆలయ సిబ్బంది అందరూ కూడా సామాన్య భక్తులను కూడా పట్టించుకోవాలని చెప్పి T9 న్యూస్ తరఫున కోరుకుంటున్నామండి. సామాన్య భక్తులు పొద్దున 11ంటికి లైన్ లో ఉండి ఎంత మటుకు కూడా దర్శనం కాలేదని, తినడానికి కానీ తాగడానికి కానీ ఎటువంటివి కూడా అందట్లేదని చెప్పి సామాన్య భక్తులు విలవిల్లాడిపోతున్నారు. మన ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా చిన్న పిల్లలతో ముసలి వాళ్ళతో కూడా రావడం జరిగింది. అందరినీ కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. T9 న్యూస్ విజయవాడ, ప్రసాద్ రెడ్డి. బయట పంపించండి, మొత్తం బయట పంపించండి. పైకి పంపలేము ఇప్పుడున్న పరిస్థితులు పైకి పంపలేదు. ప్లీజ్ జరగాల చూడండి. అటువంటి ఎవరు అదంతా రాపండి. పడగండి ముందు బాబు. అడిగి చెప్పాలండి బాబు. ఎందుకు పంపించాలి? పంపలేదు. వెహికల్ పంపొద్దు. ఏ వెహికల్ కూడా పంపొద్దు. ఏ వెహికల్ కూడా పంపుతానన్నారు పైనుంచి. కాదండి బాబు అందరు ఎవరో ఏంటి అంతమంది పంపుకోవడం నిలబెట్టి పంపించేస్తారు. కింద పంపే ఏమన్నా డబల్ సెవెన్ వేసినప్పుడు చూడమా పంపించండి. డబల్ సెవెన్ బాబు. చిన్నగా ఏంటి అసలు మీరు చూసుకుంటాయా బాబు? ఎన్ని రోజులున్నారు వెహికల్స్? అనాథరైన వెహికల్స్ వద్దన్నారు. ఆపరేట్ రేపు రెండు వెహికల్స్ కార్లు కూడా లేవు పర్మిషన్లు, రెండు కార్లు కూడా పర్మిషన్లు ఎందుకు పంపారు? ఎట్లే బాబు చంద్రబాబు నువ్వు ఎంత కింద అరే బాబు తీసుకెళ్ళా కిందకి తీసుకెళ్ళి